డిఎన్ఏ అంటే ఒక సింపుల్ కెమికల్ మాలిక్యూల్, కానీ అందులో లైఫ్ కోడ్ దాగి ఉంది. ఒక సాధారణ మాలిక్యూల్ మన రూపం, లక్షణాలు, బిహేవియర్ వంటి వాటిని నియంత్రిస్తుంది అనేది ఒక మిస్టరీ. మన భావాలు, ఆలోచనలు కెమికల్స్ వలన వస్తాయి. లైక్ మెదడు విడుదల చేసే డోపమైన్, సెరోటోనిన్, ఆక్సిటోసిన్ లాంటివి. కానీ కాన్షియస్నెస్ ఎందుకు వస్తుంది? కెమికల్స్ కలిసి ఒక సెల్ఫ్ అవేర్నెస్ ని ఎలా ట్రిగర్ చేస్తాయి అనేది ఇప్పటికీ ఒక అన్సాల్వ్డ్ మిస్టరీ. సుమారు 4 బిలియన్ సంవత్సరాల క్రితం సాధారణ కెమికల్స్ ఎక్కడి నుండి కలిసిపోయి మొదటి జీవకణం తయారవడానికి ఎలా సాధ్యమైంది? ఇప్పటికీ శాస్త్రవేత్తలకి ఈ ప్రశ్నకి సమాధానం వాళ్ళ వద్ద లేనేలేదు. కొన్నిసార్లు మనం మెడిసిన్ తీసుకున్నామనే భావనతోనే కెమికల్స్, ఎండోర్ఫిన్స్ అండ్ హార్మోన్స్ రిలీజ్ అవుతాయి. అంటే మన బ్రెయిన్ మన శరీరాన్ని మోసం చేసి మనకే చికిత్స చేస్తుంది. ఇది ఒక ప్యూర్ మిస్టీరియస్ కెమిస్ట్రీ. కొన్ని రకాల క్రియేచర్స్, మినుగురు పురుగులు లాంటివి రాత్రివేళ కెమికల్ రియాక్షన్స్ వల్ల వెలుగుతాయి. కానీ ఆ వెలుగును అవి ఎలా పర్ఫెక్ట్ గా కంట్రోల్ చేస్తాయి అనేది ఇంకా రీసెర్చ్ లోనే ఉంది. కొన్ని జీవులు లైక్ చీమలు, తేనెటీగలు రహస్యమైన కెమికల్ సిగ్నల్స్ ద్వారా కమ్యూనికేషన్ చేసుకుంటాయి. హ్యూమన్స్ లో ఈ ఫెర్మోన్స్ పాత్ర ఉందా? ఏమో. కొన్నిసార్లు మనకి గట్ ఫీలింగ్ వస్తుంది. ఇంటెస్టైన్ లో ఉన్న గట్ మైక్రోబయామ్ నుండి వచ్చే కెమికల్స్ మన బ్రెయిన్ డిసిజన్స్ ని ప్రభావితం చేస్తాయి. ఇది మన ఇంటెస్టైన్ ని రహస్యంగా నియంత్రిస్తుంది. కొన్నిసార్లు భయం, ఆందోళన ఇక్కడి నుండి మొదలవుతాయి. మన మెదడు ఒక కెమికల్ సూప్ లాంటిది. కానీ ఆ కెమికల్ మాలిక్యూల్స్ కలిసి మన జ్ఞాపకాలని ఎలా స్టోర్ చేస్తాయో, అవి ఎక్కడ సేవ్ అవుతాయో, ఇది సైన్స్ కి పెద్ద ప్రశ్న. మనం చనిపోయిన వెంటనే బాడీలో కెమికల్ రియాక్షన్స్ ప్రారంభమవుతాయి, లైక్ రిగోర్ మోర్టిస్ అండ్ డీకంపోజిషన్. కానీ జీవం ఒక్కసారిగా ఆగిపోవడం ఎందుకు జరుగుతుంది? ఏ రసాయనం ఒకేసారిగా మెకానిజం ని ఆపివేస్తుంది అనేది ఒక మిస్టరీ.